ఈ ఆర్బీఐ సంచలన ప్రకటన కొత్త మొబైల్స్ కొనే వారందరికీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకున్నట్లయితే తెలిపోదామండి. రుణాల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నియమాలను అయితే రూపొందించాలని యోచిస్తుంది. ముఖ్యంగా కొత్తగా ఆర్బీఐ నిబంధనల అమలు తర్వాత రుణదాతలు ఎవరైతే ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారో రుణం తిరిగి చెల్లించలేని వారి ఫోన్లను రిమోట్గా లాక్ చేస్తారనమాట. ఇక అదే వినియోగదారుల హక్కులు ఆందోళనగా పెంచే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే ఇది ఇక 2024లో హోమ్ గ్రేడ్ ఫైనాన్షియల్ నిర్వహించిన అధ్యయనంలో కీలక విషయాలు కూడా వెల్లడయ్యాయి. ఇక వినియోగదారులు మొబైల్ ఫోన్లు సహా ఎలక్ట్రానిక్స్ మూడింట ఒక వంతు కంటే ఎక్కువగా రుణం కొనుగోలు చేస్తున్నట్టు తేలింది. ఇక టెలికాం నియంత్రణ సంస్థ ప్రకారం 1.4 బిలియన్లకు పైగా జనాభా దేశంలో 1.16 బిలియన్లకు పైగా మొబైల్స్ కలెక్షన్లు అయితే ఉన్నాయి. ఇక ఇందులో వచ్చేసి ఫోన్ లాక్ చేసిన డేటా సురక్షితంగా అయితే ఉంటుందట. ఇక మొత్తానికి గత సంవత్సరం భారత రిజర్వ్ బ్యాంకు అన్నదాతలకు అంటే రుణదాతలకు ముఖ్యంగా డిఫాల్ట్ చేసిన రుణగ్రహీతలకు ఫోన్లను లాక్ చేయడాన్ని ఆపమని కోరిందని వర్గాలు అయితే తెలిపాయి. అయితే రుణాలు జారీ చేసేటప్పుడే రుణగ్రహీత ఫోన్లో ఒక పరికరాన్ని లాక్ చేయడాన్ని ఒక యాప్ ఇన్స్టాల్ అయితే చేస్తారనమాట. ఇక దీంతో ఇక రుణదాతలు కనుక చర్చించిన తర్వాత ఆర్బీఐ రాబోయే కొన్ని నెలల్లో ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్ను అప్డేట్ చేయడంతో పాటు ఫోన్ లాకింగ్ విధానంపై మార్గదర్శకాలు అయితే జారీ చేయవచ్చు అన్నమాట. సో లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి.